Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. And మన ఎగ్జాంపుల్ సిరీస్లోని చాప్టర్ నెంబర్ 15 యూనిట్ ప్లాన్ ఫిజియాలజీలో ప్లాన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకున్నాం లాస్ట్ టూ సెషన్స్లో మనం హాఫ్ ఆఫ్ ద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కవర్ చేసుకున్నాం. రిమైనింగ్ పార్ట్ ఈ రోజు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే అంటిల్ మనం 10th క్వశ్చన్ వరకు మనం నేను చెప్పుకున్నట్టున్నాం. 10th వరకు చెప్పుకున్నా, ఇప్పుడు 11th క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, to get a carpet like grass lawns are mowed regularly, is there any scientific explanation for this? Like గార్డెన్ లాన్స్ లో నీకు కార్పెట్ లైక్ అంటే మనం ఆర్టిఫిషియల్ గ్రీన్ టర్ఫ్ తీసుకుంటే ఎలాగైతే ఫ్లాట్ గా ఉండి ఎలా ఉంటుందో అలా గ్రాస్ లాన్స్ ని మనం తయారు చేసుకోవడానికి కంటిన్యూస్ గా కట్ చేస్తూ ఉంటాం అన్నమాట. మనం చూసుకుంటే లైక్ క్రికెట్ స్టేడియంస్ లో అక్కడ మన గ్రాస్ ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే మనకి కార్పెట్ లైక్ ఒక ఆర్టిఫిషియల్ టర్ఫ్ లాగా నీకు తయారవుతుంది అనమాట. దానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అనేసి అడుగుతున్నాడు. ఓకే, బికాస్ మెయిన్ గా ఓన్లీ వన్ రీజన్. మనకి ఇలాంటివి ఏమన్నా మోయింగ్ అని లైక్ కట్టింగ్ ద గ్రాసెస్ ఎందుకు మనం గార్డెనర్స్ కట్ చేస్తుంటారు ఫ్రీక్వెంట్ గా ఆ షేప్ ని ప్రిజర్వ్ చేసుకోవడానికి. ఇలాంటి ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం రాయాల్సింది టు ఓవర్కమ్ ఎపికల్ డామినెన్స్. ఓకే, ఎపికల్ డామినెన్స్ అంటే మనకు తెలిసిందే ఏమని, లైక్ ఎపికల్ ఆర్ టర్మినల్ బట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంటిన్యూస్ గా గ్రో అవుతున్నాయి అనుకోండి, మీకు ఆటోమేటిక్ గా లాటరల్ గ్రోత్ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆక్సిజన్ అనేది నీకు ఎపికల్ అండ్ టెర్మినల్ బర్డ్స్ తో డిపాజిట్ అయ్యి లాటరల్ గ్రోత్ ని తగ్గిస్తుంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఎపికల్ డామినెన్స్ అని అంటున్నాం. ఓకే, ఎప్పుడైతే ఈ ఎపికల్ డామినెన్స్ ఓవర్కమ్ చేయడానికి గార్డెనర్స్ కానీ లేకుంటే ఆ కట్ చేసేటోళ్ళు కానీ ఏం చేస్తారు, ఆ బర్డ్ గ్రాస్ ని ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా కట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ మెషిన్స్ బట్టి లేకుంటే సిజర్స్ తో బట్టి ఎలా ఒకటి. దాన్ని మనం ఏమంటున్నాం అంటే డీక్యాపిటేషన్ అంటాం. అలా కట్ చేయడాన్ని డీక్యాపిటేషన్. ఇలా డీక్యాపిటేషన్ చేయడం వల్ల లాటరల్ గ్రోత్ అనేది నీకు కనపడుతుంది అన్నమాట. లాటరల్ గ్రోత్ కనపడి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. గ్రౌండ్ మొత్తం లేకుంటే లాన్ మొత్తం నీకు క్లీన్ గా కార్పెట్ లాగా క్లీన్ గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఓకే, నేను ఎలా రాస్తానంటే టు గెట్ కార్పెట్ లైక్ గ్రాస్ ఆర్ మోడ్ regularly because decapitation which promotes growth of lateral buds. ఓకే, డీకాపిటేషన్ అనే ప్రాసెస్ అదేం చేస్తానంటే మనకు తెలిసిన లాటరల్ గ్రోత్ ని పెంచుతుంది. ఎందుకంటే పైన ఎపికల్ బర్డ్స్ ని కంటిన్యూస్ గా కట్ చేస్తుంటాం కాబట్టి. ఓకే, అది 11th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, in a slide showing different types of cells, can you identify which type of the cell may be meristematic and which one is capable of dividing and how? Yeah, మనకు ఒక స్లైడ్ ఇచ్చేసి దాంట్లో నెంబర్ ఆఫ్ సెల్స్ లైక్ మెచ్యూర్ సెల్స్ కానీ డిఫరెన్షియేటెడ్ సెల్స్ కానీ లేకుంటే మెరిస్టమాటిక్ సెల్స్ కానీ ఇచ్చారు అనుకోండి, మీరు దాన్ని డిఫరెన్షియేట్ చేయగలరా అంటే కంపల్సరీ చేయగలం. మనము ఈ క్లాస్ స్టార్టింగ్ లైక్ ఈ చాప్టర్ స్టార్టింగ్ లోనే మనకి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, వెరీ షార్ట్ ఆన్సర్ ఎక్కడో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏమని, లైక్ మెరిస్టమాటిక్ సెల్స్ లైక్ ఎలాంగేషన్ ఫేజ్ లో ఆ రెండిట్లో నీకు డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటాయా సెల్స్ మధ్య అనేసి అడిగేస్తాం. అలాంటి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాడు ఇక్కడ కూడా. ఓకే, మనం ఏం చెప్తాం, మెరిస్టమాటిక్ సెల్స్ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం. మెరిస్టమాటిక్ సెల్స్ డిఫరెన్స్ మనం చెప్పుకున్నాం. ఏమని, రిచ్ ప్రోటోప్లాజం ఉంటుంది. రిచ్ ప్రోటోప్లాజము, సెల్ వాల్స్ వచ్చేసి ప్రైమరీ, దట్ ఈస్ థిన్ అండ్ సెల్యులోజిక్ సెల్ వాల్స్. ఓకే, సెల్ వాల్స్ నే ఉంటుంది. లైక్ నీకు ఇంకా అబండెంట్ ప్లాస్మోడెస్మెటల్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అబండెంట్ ప్లాస్మోడెస్మెటల్ కనెక్షన్స్ అనేవి నీకు ఉంటాయి ఎక్కడ, మెరిస్టమాటిక్ సెల్స్. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇన్కేపబుల్. ఇదే మెరిస్టమాటిక్ సెల్స్ అంటే కంటిన్యూస్ గా నీకు సెల్ డివిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదే విచ్ ఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ డివైడింగ్ ద సెల్స్. ఇన్కేపబుల్ ఆఫ్ డివైడింగ్ సెల్స్ నువ్వు ఎలా డిఫరెన్షియేట్ చేయగలవు మెరిస్టమాటిక్ దగ్గర నుంచి ఇక్కడ కంటేనా. నెక్స్ట్ ఇన్కేపబుల్ ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ లాటరల్ అడిగిన సెకండ్ సెల్స్ లో నీకు థిక్ సెల్ వాల్ అనేది ఉంటుంది. థిక్ సెల్ వాల్ అండ్ ప్రోటోప్లాస్మిక్ మోడిఫికేషన్స్ అనేవి దాంట్లో ఉంటాయి. ప్లస్ వ్యాక్యూల్స్ నీకు వ్యాక్యులేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. దేంట్లో సెకండ్ టైప్ ఆఫ్ సెల్స్ లో మనకి లాటర్. ఫస్ట్ మెరిస్టమాటిక్ అన్నాడు, ఇంకోటి ఇన్కేపబుల్. మెరిస్టమాటిక్ అంటే కేపబుల్ ఆఫ్ సెల్ డివిజన్, ఇన్కేపబుల్ ఆఫ్ సెల్ డివిజన్ డిఫరెన్షియేట్. దాంట్లో నీకు ప్రోటోప్లాస్మిక్ మోడిఫికేషన్స్ లైక్ వ్యాక్యూల్స్ తక్కువ అండ్ కాన్స్పిక్యుయస్ న్యూక్లియస్ అంత పెద్ద న్యూక్లియస్ అనేది నీకు ఉండదు అనమాట. ఓకే, ఈ విధంగా నువ్వు
డిఫరెన్షియేట్ చేయగలవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ రబ్బర్ బ్యాండ్ స్ట్రెచెస్ అండ్ రివర్ట్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఒక రబ్బర్ బ్యాండ్ మనం స్ట్రెచ్ చేస్తే ఆటోమేటిక్గా అది బ్యాక్ కూడా వచ్చేస్తుంది. బబుల్ గమ్ స్ట్రెచెస్ బట్ ఇట్ వోంట్ రిటర్న్ టు ఇట్ ఒరిజినల్ పొజిషన్. ఎందుకు? మన రబ్బర్ బ్యాండ్ ని స్ట్రెచ్ చేస్తాం అనుకో, మనం వదిలేసరికి మరి అది ఒక షేప్కి వచ్చేస్తుంది. అదే బబుల్ గమ్ ని మనము తిన్నాక దాన్ని స్ట్రెచ్ చేసాం అనుకో, బ్యాక్ పొజిషన్ కి అనేది రాదన్నమాట. దానికి రీజన్స్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, రబ్బర్ బ్యాండ్ స్ట్రెచెస్ అండ్ రివర్ట్స్ బ్యాక్ డ్యూ టు ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ వల్ల అది వెనక్కి అనేది వస్తుంది. అదే ప్రాపర్టీ అంటే ఎలాస్టిసిటీ. ఓకే, ఈ ఎలాస్టిసిటీ అనే ప్రాపర్టీ వల్ల అది విత్ ఇన్ మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, బబుల్ గమ్. నెక్స్ట్ బబుల్ గమ్ గురించి మాట్లాడుకుంటే, బబుల్ గమ్ వచ్చేసి వెనక్కి రాదు స్ట్రెచెస్, బట్ ఇట్ వోంట్ రిటర్న్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. దాన్ని ఏమంటాం అంటే ప్లాస్టిసిటీ అంటాం. సో బబుల్ గమ్ కొన్న ప్రాపర్టీ ఏంటి అంటేనా ప్లాస్టిసిటీ. అదే రబ్బర్ బ్యాండ్ కొన్న ప్రాపర్టీ ఏంటంటే ఎలాస్టిసిటీ. సో ఈ రెండు ప్రాపర్టీస్ వల్ల వాటి యొక్క క్యారెక్టర్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఏదర్ బబుల్ గమ్ వెనక్కి వెళ్ళకపోవడం కానీ, లేకుంటే రబ్బర్ బ్యాండ్ ఆ పొజిషన్ వెనక్కి వచ్చేయడం కానీ స్ట్రెచింగ్ తర్వాత, డ్యూ టు ఎందుకంటే ఒకటి రబ్బర్ బ్యాండ్ ఎలాస్టిసిటీ ప్రాపర్టీ, బబుల్ గమ్ ప్లాస్టిసిటీ ప్రాపర్టీ. ఓకే, ఇది మనం బేసిక్ రాయాల్సింది. నెక్స్ట్ ఇంకా రాయాలనుకుంటే లైక్ మెరిస్టమాటిక్ సెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకేమడిగాడు, ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ప్రాసెసెస్, డిస్కస్ ఇట్ విత్ ద ప్లాంట్ గ్రోత్. ఎలాస్టిసిటీ వాళ్ళు నీకు హింట్ కూడా వాడు ఇచ్చేసాడు. సో ఈ రెండింటిని, ఈ కంపారిజన్ ని ప్లాంట్ కి విత్ రెస్పెక్ట్ టు ప్లాంట్ గ్రోత్ దాన్ని డిస్కస్ చేయమన్నారు. ఓకే, నెక్స్ట్ మెరిస్టమాటిక్ సెల్స్ గురించి. మెరిస్టమాటిక్ సెల్స్ గురించి మనకు తెలిసింది, రిచ్ ప్రోటోప్లాజం ఉంటుంది. రిచ్ ప్రోటోప్లాజం like primary cell walls, abundant plasma-desmetal connections, which are primary in conditions, like large conspicuous nuclei. Okay, large conspicuous nuclei. ఇవన్నీ నీకు మెరిస్టమాటిక్ సెల్స్ లో ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ ఫాలో. ఒక ప్లాంట్ గురించి మాట్లాడితే ప్లాంట్ ఫాలోస్ డిఫరెంట్ పాత్వేస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ ద లైఫ్. ఓకే, దాన్ని ఏమంటాం అంటే ప్లాస్టిసిటీ అంటాం. ఓకే, ఇక్కడ నేను మెరిస్టమాటిక్ సెల్స్ గురించి ఎందుకు చెప్పాను అంటే, మెరిస్టమాటిక్ సెల్స్ అనేది ప్రైమరీ సెల్ కాబట్టి ఇక్కడ నీకు ఎలాస్టిసిటీ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది అనమాట. సో ఎలాస్టిసిటీ యొక్క ప్రాపర్టీ మనము డిఫైన్ చేయడానికి, లేకుంటే ఇన్ కాంటెస్ట్ రబ్బర్ బ్యాండ్ కంటెస్ట్ నీకు ప్లాంట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలాస్టిసిటీ మెరిస్టమాటిక్ సెల్స్ యొక్క ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్లాస్టిసిటీ నువ్వు ఎక్కడ విన్నావు ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ లో? ఎక్కడంటే ప్లాంట్ ఫాలో అంటే ఒక డిఫరెంట్ పాత్వేస్ అనేది ఒక రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్ ఆర్ ఫేజెస్ ఆఫ్ ద లైఫ్ నీకు ప్లాంట్ అనేది డిఫరెంట్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట ఎన్విరాన్మెంట్ బట్టి. దాన్ని మనం ఏంటన్నాం అంటే ప్లాస్టిసిటీ అన్నాం. ప్లాస్టిసిటీకి ఎగ్జాంపుల్స్ ఏంటి? హెట్రోఫిలీ ఇన్ కాటన్ కావచ్చు, తర్వాత కోరియాండర్ కావచ్చు, లర్కస్పూర్ కావచ్చు. ఓకే, ఇక్కడ నీకు ఈ 3 ప్లాంట్స్ లో నీకు ఏమవుతుందంటేనా లీవ్స్ అంటే నీకు జూనైన్ ఫేజ్ లో ఉన్న లీవ్స్ కి అడల్ట్ స్టేజ్ వచ్చినాక లీవ్స్ కి రెండుకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. జూనైన్ ఫేజ్ లో నీకు ఒక రకంగా ఉంటాయి లీవ్స్, అదే అడల్ట్ ఫేజ్ వచ్చేసరికి మెచ్యూర్ ఫేజ్ వచ్చేసరికి లీవ్స్ డిఫరెంట్ ఉంటాయి. నువ్వు చూసి ఆశ్చర్యపోతావు అనమాట, ఏంటి నేను కోరియాండర్ ప్లాంట్స్ ని చిన్నప్పుడు లైక్ ఇనిషియల్ చూసినప్పటికీ మెచ్యూర్ అయినప్పటికీ డిఫరెన్స్ ఉంది అనేసి నీకే అర్థం అవుతుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటే ప్లాస్టిసిటీ అంటే ఒకసారి వచ్చినాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ప్లాస్టిసిటీ. నెక్స్ట్ క్వశ్చన్, లేబుల్ ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ లేబుల్ చేయమన్నమాట. దిస్ ఈస్ విచ్ పార్ట్ ఆఫ్ ఎ డైకోటిలిడన్స్ ప్లాంట్ అండ్ ఇఫ్ యూ రిమూవ్ పార్ట్ 1 ఫ్రమ్ ద ప్లాంట్ వాట్ విల్ ఇట్ హ్యాపన్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటేనా ఈ ఏ పార్ట్ అంటేనా షూటెపికల్ మెరిస్టమ్ అనమాట. షూటెపికల్ మెరిస్టమ్ ఈ ఒక్కొక్క పార్ట్ చూసుకుంటే ఇది యాక్టివిటీ ఆఫ్ సెల్స్ అంటే మోస్ట్ యాక్టివిటీ ఆఫ్ సెల్స్ అనేది సెల్ డివిజన్ అనేసి సో విపరీతంగా సెల్ డివిజన్ జరిగే ప్లేస్ మనం ఏమంటాము? షూట్ ఎపికల్ మెరిస్టమ్. సో మెరిస్టమాటిక్ జోన్ ఆఫ్ సెల్స్. నెక్స్ట్ ఇదేదో ఉందో దాన్ని ఏమంటారు? దీన్ని ఏమంటున్నారు అంటేనా యాక్సిలరీ బడ్. నెక్స్ట్ ఇదేదో ఉందో ఇది లీఫ్ ప్రైమోడియం అంటే ఇక్కడ ఇది లీఫ్ గా మారుతుంది అనమాట. యాక్సిలరీ బడ్ అంటే లాటరల్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది. ఓకే,
నెక్స్ట్ ఇఫ్ యూ రిమూవ్ పార్ట్ 1 ఫ్రమ్ ద ప్లాంట్, అంటే ఈ పార్ట్ 1 ఈ పర్టికులర్ ఏరియా ఏదైతుందో పార్ట్ 1 ని రిమూవ్ చేసేస్తే ఏమైతుంది అంటున్నారు. సో షూట్ ఎపికల్ మెరిస్టమ్ అంటే ఎపికల్ మెరిస్టమ్ అంటే ఎపికల్ బడ్. ఓకే, ఎపికల్ బడ్ పక్కనే ఉంది యాక్సిలరీ బడ్ ఉంది. సో ఎపికల్ బడ్ నువ్వు కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా లాటరల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో మనం దీనే మనం ఎపికల్ డామినెన్స్ లో గార్డెనర్స్ లా దాకా డిస్కస్ చేసినాక మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఎపికల్ పార్ట్ ని ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు నీకు లాటరల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో మనం ఏం రాయొచ్చంటే రిమూవల్ ఆఫ్ ద ఎపికల్ మెరిస్టమ్ కాజెస్ ఇన్హిబిషన్ ఆఫ్ ఎపికల్ బడ్ ని ఇన్హిబిట్ చేయడంతో పాటు మీకు లాటరల్ గ్రోత్ ఆఫ్ యాక్సిలరీ, అంటే యాక్సిలరీ బర్డ్స్ అనేది లాటరల్ గ్రోత్ పెరుగుతుంది అనమాట. ఓకే, సో అది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, బోత్ అనిమల్స్ అండ్ ప్లాంట్ గ్రో. కరెక్ట్, బోత్ అనిమల్స్ ప్లాంట్ రెండు గ్రో అవుతాయి. ఎందుకంటే గ్రోత్ అనేది లివింగ్ అనిమల్స్ యొక్క వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఓకే, వై డు యు సే దట్ growth and differentiation in plant is open and not so in animals? Does this statement hold true for sponges also? And ఇక్కడ టూ క్వశ్చన్స్ అడిగారు అనమాట. లైక్ ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అనేసి గ్రోత్ అని ఎందుకంటాం ప్లాంట్స్ ని. నెక్స్ట్ వచ్చేసి అది సేమ్ స్పాంజెస్ కి ఏమన్నా స్పాంజెస్ అంటే పోరిఫెరెన్స్ కూడా ఇది ట్రూ అవుతుంది అనేసి చదువుతున్నారు. ప్లాంట్ గ్రోత్ అనేది ప్లాంట్ గ్రోత్ ఈజ్ యూనిక్ బికాస్ ఎందుకంటేనా ప్లాంట్ అంటే అనిమల్స్ చూసుకుంటేనా ఒక సర్టెన్ ఏజ్ పెరిగాక మనము ఆ పర్టికులర్ మనం ఏం చేస్తామంటే గ్రోత్ అనేది ఆగిపోద్ది అనమాట. కానీ ప్లాంట్ అనేది రిటైన్ చేసుకుంటుంది. ఏంటి అన్లిమిటెడ్ గ్రోత్ అనేది రిటైన్ చేసుకుంటుంది. సో ప్లాంట్ గ్రోత్ ఈజ్ యూనిక్ బికాస్ ఇట్ రిటైన్స్ కెపాసిటీ ఫర్ అన్లిమిటెడ్ గ్రోత్ త్రూ అవుట్ ది లైఫ్. అవి గ్రో అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఎందుకు ఈ క్యాపబిలిటీ అనేది రిటైనింగ్ త్రూ ద లైఫ్ ఎందుకు ఉంటుందంటే బేసిక్ ఎందుకంటే లైక్ దే హ్యావ్ మెరిస్టమాటిక్ సెల్స్ విచ్ కంటిన్యూస్లీ డివైడ్, విచ్ హ్యావ్ కెపాసిటీ టు డివైడ్ త్రూ ద లైఫ్. ఓకే, డివైడ్ ద లైఫ్. కానీ ఒక కొంచెం ఏజ్ వచ్చేసి ఈ మెరిస్టమాటిక్ సెల్స్ ఏమైతాయి అంటే మెచ్యూర్ అయిపోతాయి. దాన్ని ఏమంటాం అంటే డిఫరెన్షియేషన్ అంటాం. కానీ ఆ మెరిస్టమాటిక్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇంకా కొత్త సెల్స్ అనేవి వస్తుంటాయి. అంటే ఈ పర్టికులర్ సెల్స్ ఇవి యాక్చువల్గా డివైడ్ అవుతున్నాయి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్స్ డివైడ్ అవుతూ ఉన్నాయి. డివైడ్ అయ్యి ఇది కొన్ని ఫేజ్ అయిపోయింది, ఇంకా డివిజన్ అయింది చాలు అనేసి మెచ్యూర్ అవుతాయి. మెచ్యూర్ అవగానే ఈ సెల్స్ రీప్లేస్ చేసి ఇంకో సెల్స్ వస్తాయి, మెరిస్టమాటిక్ సెల్స్. ఆ మెరిస్టమాటిక్ సెల్స్ మళ్ళీ సెల్ డివిజన్ ని అలా కంటిన్యూ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అని, ఎందుకంటే ఒక పక్క అవి మెచ్యూర్ డిఫరెన్షియేట్ అవుతుంటే ఇంకో పక్క ఏమవుతుందంటే నీకు న్యూ సెల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇది మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి వస్తూనే ఉంటాయి అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే దిస్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ వేర్ న్యూ సెల్స్ ఆర్ బీయింగ్ యాడెడ్ టు ప్లాంట్ బాడీ, దాన్ని మనం ఏమంటామంటే ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అనేసి అంటాం అనమాట. సో ఇలా కానీ మనలో అనిమల్స్ లైక్ హైయర్ అనిమల్స్ ఏమైతే ఇలా ఒకసారి మెచ్యూర్ అయిపోయాయంటే న్యూ సెల్స్ వచ్చి డివిజన్ జరగడం అలాంటివి జరగదు. కానీ ప్లాంట్స్ లో ఇలా మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి అనమాట. ఓకే, దిస్ ఫార్మ్ గ్రోత్ ఈస్ నోన్ as మాఫ్ గ్రోత్ వేర్ న్యూ సెల్స్ ఆర్ బీయింగ్ యాడెడ్ ఈస్ నోన్ as ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్. నీకు ఈ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్, డస్ దిస్ స్టేట్మెంట్ హోల్ అంటేనా ఎస్, స్పాంజెస్ కి ఇది హోల్ ట్రూ అవుతుంది. ఎందుకంటే మనం కట్ చేయగానే మళ్ళీ వెంటనే మళ్ళీ గ్రో అవుతాయి అనమాట. దిస్ స్టేట్మెంట్ హోల్డ్స్ ట్రూ ఫర్ ద స్పాంజెస్ ఆల్సో. ఓకే, బేసిక్గా ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ గురించి అడిగాడంట. నెక్స్ట్, డిఫైన్ పార్థెనోకార్పీ, నేమ్ ద ప్లాంట్ హార్మోన్ యూజ్డ్ టు ఇండ్యూస్ ద పార్థెనోకార్పీ. డిఫైన్ పార్థెనోకార్పీ అని అడిగాడు. ఏంటి అసలు ఫ్రూట్స్ అంటే ఏంటి? బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రూట్ డెఫినేషన్ మనం చూసుకుంటే ఓవరీ విచ్ డెవలప్స్ ఇంటూ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, ఓవరీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్ అండ్ ఓవ్యూల్స్ డెవలప్ ఇంటూ సీడ్స్. సో ఒక ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత నీకు ఓవరీ అనేది ఫ్రూట్ గా మారుతుంది. సో మోస్ట్ ఫ్రూట్స్ హౌఎవర్ డెవలప్ ఫ్రమ్ ఓన్లీ ఫ్రమ్ ద ఓవరీ ఆర్ కాల్డ్ ట్రూ ఫ్రూట్స్. దీన్ని ట్రూ ఫ్రూట్స్ అంటారు. ఎప్పుడైతే ఓవరీ నుంచి ఒక ఫ్రూట్ డెవలప్ అయిందో ఫర్టిలైజేషన్ తర్వాత దాన్ని మనం ట్రూ ఫ్రూట్స్ అనేసి అంటారు. ఓకే, నెక్స్ట్, సో దీన్ని బట్టి ఏం చెప్తున్నాం, మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ డెవలప్స్ ఆఫ్టర్ ది ఫర్టిలైజేషన్ తర్వాత నీకు ఫ్రూట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి
కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి మార్కెట్లో మనకు అవైలబుల్గా. సమ్ ఫ్రూట్స్ విల్ బి డెవలప్ వితౌట్ ఫర్టిలైజేషన్. దాన్ని ఏమంటున్నామంటే మనము పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అనేసి అంటాం. ఈ పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బనానా. బనానా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. లైక్ ఇంకా నీకు వాటర్ మిలన్ కూడా ఉన్నాయి. వాటర్ మిలన్, పపాయ, నీకు మార్కెట్లో డిఫరెంట్ ఫ్రూట్స్ అనేవి నీకు దొరుకుతున్నాయి అన్నమాట. ఓకే, పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్. అసలు పార్థెనోకార్పిక్ నువ్వు ఎలా ఇండ్యూస్ చేస్తావు అంటే ఫర్టిలైజేషన్ జరగకుండా మనం ఎలా ఇండ్యూస్ చేయొచ్చు అంటే కదా, పార్థెనోకార్పి కెన్ బి ఇండ్యూస్ త్రూ గ్రోత్ హార్మోన్స్. మనం ఆర్టిఫిషియల్ గా బయట ఉన్న ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ చదువుకున్నాం కదా, ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ యూస్ చేసుకుంటూ మనము పార్థెనోకార్పిని ఇండ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జిబ్రలిన్స్ అండ్ ఆక్సిన్స్. అంటే నీకు ఫర్టిలైజేషన్ జరిగితే ఓవరీ ఫుడ్ గా మారి ఓవ్యూల్స్ సీడ్స్ గా మారుతాయి. ఇక్కడ ఫర్టిలైజేషన్ జరగట్లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నీకు సీడ్స్ అనేవి ఫామ్ అవ్వవు. ఓకే, సీడ్స్ అనేవి ఫామ్ అవ్వవు అన్నమాట. సో పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ ఇంకా సీడ్స్ ఉండవు. సో మోస్ట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే లైక్ ఇప్పుడు వాటర్ మిలన్ అలా తినేటప్పుడు నీకు ఎక్కువ సీడ్స్ ఉంటాయి, కాస్త ఇరిటేటింగ్ గా కొంతమంది ఫీల్ అవుతారు అనమాట. సో వితౌట్ సీడ్స్ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈవెన్ బనానాస్ లో కానీ పపాయాస్ లో కానీ ఇష్టపడతారు అనమాట. ఓకే ఓకే, స్మాల్ డిస్టర్బెన్స్ వచ్చింది. లైక్ ఒక వాటర్ మిలన్, ఒక ఫిజియాలజిస్ట్ గా నువ్వు ఎలాంటి సపోజ్ ఒక ఫిజియాలజిస్ట్ అయితే, ప్లాంట్ ఫిజియాలజిస్ట్ అయితే నువ్వు ఒక పర్సన్ ఎగిరికి వచ్చి వాటర్ మిలన్స్ నాకు సీడ్లెస్ గా ఉండాలి అనేసి అడిగాడు అనమాట. సో అలాంటప్పుడు ఎలాంటి మెథడ్ నువ్వు సజెస్ట్ చేస్తావు అనేసి అడుగుతున్నాడు. సో ఏం చేస్తావు, ఇందాక నువ్వు పార్థెనోకార్పీ గురించి చదివావు. సో పార్థెనోకార్పీలో నీకు సీడ్లెస్ ఫ్రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఏం చెప్తావు అంటే పార్థెనోకార్పీ అనే ప్రాసెస్ యూస్ చేసుకొని నేను నీకు సీడ్లెస్ వాటర్ మిలన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాను అంటారు. ఓకే, సో పర్సన్ అడుగుతాడు పార్థెనోకార్పీ అంటే ఏం యూస్ చేయాలి. సో పార్థెనోకార్పీ నువ్వు ఏ హార్మోన్స్ యూస్ చేయాలి, నువ్వు అన్ని తెలుసు. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, నువ్వు గ్రోత్ హార్మోన్స్ ని యూస్ చేయాలనేసి. ఎలాంటి గ్రోత్ హార్మోన్స్ లైక్ జిబ్రలిన్స్ అండ్ సైటోకైనిన్స్. ఓకే, జిబ్రలిన్స్ అండ్ సైటోకైనిన్స్ యూస్ చేసుకుంటూ నువ్వు వాటర్ మిలన్స్ సీడ్లెస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తావు. ఓకే, నెక్స్ట్ ఏ గార్డెనర్ ఫైండ్స్ సమ్ బ్రాడ్ లీవ్డ్ dicot weeds grown in the lawns. What can be rid of this? Okay, మీకు ఫస్ట్ సెషన్ లో అనుకున్నా ఫస్ట్ డిఫరెంట్ గా చెప్పాను. లైక్ అక్కడ డైకాట్ మోనోకాట్ వీడ్స్ అని చెప్పి, కానీ కరెక్ట్ చేసుకుని డైకాట్ వీడ్స్. ఓకే, తొందరలో ఇప్పుడు మనకి చెప్దామని మర్చిపోయాను, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే గుర్తొచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏ గార్డెనర్ అంటే బ్రాడ్ లీవ్ డైకాట్ వీడ్స్ ని గ్రోయింగ్ లాన్స్. సో ఏం చేయాలి, లైక్ అవి రిమూవ్ చేయాలంటే వాట్ కెన్ బి డన్ టు రిమూవ్ ది స్పీడ్స్ ఎఫిషియెంట్లీ అనేసి అడుగుతున్నాడు. ఓకే, డైకాట్ ప్లాంట్స్ గ్రో బై షూట్ ఎపికల్ మెరిస్టమ్స్. ఏవైనా షూట్ ఎపికల్ మెరిస్టమ్స్ తో గ్రో అవుతుంటాయి అన్నమాట. వైల్ గ్రాసెస్ లాన్స్ లో చేసేది ఏంటంటే పొసెస్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్. ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్ అంటే నువ్వు పైన కట్ చేసే కొద్దీ అది ఇంకా గ్రో అవుతుంటాయి అన్నమాట గ్రాసెస్. సో గ్రాసెస్ కి అది యూనిక్ క్వాలిటీ అనమాట. ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్ అనేది షూటెపికల్ మెరిస్టమ్స్ అనేది డైకాట్స్ లో కనపడితే, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్ ఏవే అంటేనా నువ్వు పైన కట్ చేసే కొద్దీ అవి గ్రో అవుతూనే ఉంటాయి గ్రాసెస్. ఓకే, సో ఆక్సిన్స్ లైక్ 2,4-D, దాని 2,4-డైక్లోరో ఎసిటిక్ యాసిడ్, 2,4-D అంటే 2,4-డైక్లోరో ఎసిటిక్ యాసిడ్. ఓకే, వెన్ అప్లైడ్ ఇన్ ఎక్సెస్, ఒకవేళ ఇది నువ్వు ఎక్సెస్ గా అప్లై చేసావు అనుకో, ఎక్సెస్ గా ప్లాంట్ మీద అప్లై చేసావు అనుకో, డ్యామేజ్ షూట్ ఎపికల్ మెరిస్టమ్. షూట్ ఎపికల్ మెరిస్టమ్ ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, షూట్ ఎపికల్ మెరిస్టమ్ ని డ్యామేజ్ చేస్తుంది, కానీ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ గ్రాసెస్ లో ఏవైతే ఉందో దాని మాత్రం ఏమీ చేయలేదు అన్నమాట. ఇట్ విల్ నాట్ డ్యామేజ్ ద గ్రాసెస్. అంటే ఎందుకంటే దాంట్లో ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని డ్యామేజ్ చేయదు. సో మనం ఏం చేయొచ్చు అంటే లాన్స్ లో ఉన్నప్పుడు 2,4-D మనం వేసాం అనుకోండి, గ్రాసెస్ అన్ని అలాగే బతుకుతాయి, కానీ ఎక్కువ డోసేజ్ ఉండడం వల్ల షూట్ ఎపికల్ మెరిస్టమ్స్ అనేవి చనిపోతాయి. అంటే డైకాట్ వీడ్స్ అనేవి మనం గెట్ రీడ్ చేయొచ్చు. డైకాట్ వీడ్స్ విల్ బి వానిష్డ్. ఓకే, నెక్స్ట్ ఆన్ జర్మినేషన్ ఏ సీడ్ ఫస్ట్ ప్రొడ్యూసెస్ షూట్ విత్ లీవ్స్ ఫ్లవర్స్ లాటర్. వై డూ యూ థింక్ అంటే ఫస్ట్ షూట్ లీవ్స్ అంటే నీకు
ఒకసారి జర్మినేషన్ అనేది సీడ్ జర్మినేషన్ జరుగుతుంది అనుకోండి. సీడ్ జర్మినేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ నీకు షూట్ విత్ లీవ్స్ వస్తాయి, తర్వాత ఫ్లవర్స్ వస్తాయి. దానికి రీజన్ ఏంటి? వై డూ యూ థింక్ ఇట్ హ్యాపెన్స్ అంటున్నాడు. వాట్ ఈస్ దిస్ అడ్వాంటేజ్ టు ద ప్లాంట్స్ అంటున్నాడు. బ్రాడ్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకోవాలంటే, జస్ట్ నార్మల్ గా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకోవాలంటే, నీకు ఒక ప్లాంట్ పెరగాలి అంటే ఏం జరగాలి? ఫోటోసింథసిస్ అనేది జరగాలి. ఫోటోసింథసిస్ జరగాలి అంటే ఫుడ్ వచ్చే ఫోటోసింథసిస్ ద్వారా కదా. ఆ ఫోటోసింథసిస్ జరగాలంటే నీకు లీవ్స్ అనేది ఉండాలి. ఓకే, ఫ్లవర్స్ అనేది సెకండరీ. ఎందుకు? అది రీప్రొడక్షన్ మాత్రమే ఫ్లవర్స్ ఉపయోగపడతాయి. అంటే ఫ్రూట్ బేరింగ్ దానికోసం ఉపయోగపడతాయి. కానీ లీవ్స్ నీకు ఫోటోసింథసిస్ చేయాలి. సో ఫ్లవర్స్ ఉండడానికంటే లీవ్స్ అనేవి ముందు రావాలి. ఎందుకంటే ప్లాంట్ గ్రో అవ్వాలి, మెచ్యూర్ అవ్వాలి. సో దానికి ఫుడ్ అనేది కావాలి. ఫుడ్ ఉండాలంటే లీవ్స్ అనేవి ఉండాలి. ఏవి ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేసే కేపబిలిటీ ఉండే లీవ్స్ ఉండాలి ఫ్లవర్స్ కంటే. సో అది బేసిక్ రీజన్. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? వై డూ యూ థింక్ ఇట్ హ్యాపెన్స్ అంటే, ఆల్ ఆర్గానిజమ్స్ హ్యావ్ టు రీచ్ సర్టెన్ స్టేజ్ ఆఫ్ గ్రోత్. సర్టెన్ స్టేజ్ ఆఫ్ గ్రోత్. ఓకే, సర్టెన్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ ఆఫ్ లైఫ్. అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రో అవ్వాలి, మెచ్యూర్ అవ్వాలి, అప్పుడే మనం రీప్రొడక్షన్ అనేసి కేపబుల్ గా ఉంటాం అనమాట. ఓకే, బిఫోర్ అంటే మనకి ఫ్లవర్స్ అనేది బేసిక్గా సెక్షువల్ రిప్రొడక్షన్ కోసం. ఓకే, సో ఆల్ ఆర్గానిజమ్స్ హ్యావ్ టు రీచ్ సర్టెన్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ అండ్ మెచ్యూర్ బిఫోర్ ఇట్ సెక్షువలీ రీప్రొడ్యూసెస్. సో సర్టెన్ స్టేజ్ అండ్ మెచ్యూరిటీ అన్నాం కదా, దాన్ని ఏమంటాం అంటే జువెనైల్ ఫేజ్ అనేసి అంటాం. ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ ఏదైతే దాన్ని రీప్రొడక్టివ్ ఫేజ్ అనేసి అంటాం. ఈ జువెనైల్ ఫేజ్ ఇంకో పేరు ఏమంటే వెజిటేటివ్ ఫేజ్. అంటే ఇది రీప్రొడక్టివ్ ఫేజ్. రీప్రొడక్టివ్ ఫేజ్ కంటే నీకు వెజిటేటివ్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్లాంట్ మెచ్యూర్డ్ అవ్వడం అవన్నీ జరిగేది నీకు వెజిటేటివ్ ఫేజ్, జువెనైల్ ఫేజ్ లో కాబట్టి. ఓకే, సో ఎండ్ ఆఫ్ జువెనైల్ ఫేజ్ రిప్రజెంట్ ద రీప్రొడక్టివ్ ఫేజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అంటే, ఈ జువెనైల్ ఫేజ్ రావాలంటే నీకు లీవ్స్ లో మంచి ఎనర్జీ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్, హౌ ఇస్ దిస్ అడ్వాంటేజెస్ టు ప్లాంట్ అంటే కన్నా, దిస్ ఎనేబుల్స్ ద ప్లాంట్ టు హ్యావ్ సఫిషియంట్ టైం టు రీచ్ మెచ్యూరిటీ. అంటే లీవ్స్ ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఫుడ్ ప్రొడ్యూస్ చేశాక నీకు ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట. ఎనర్జీ ఇచ్చి జువెనైల్ ఫేజ్ బాగా ప్రొడక్టివ్ గా చేసింది అనుకోండి, మంచిగా అంటే ప్లాంట్ కరెక్ట్ గా మెచ్యూర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా రీప్రొడక్షన్ ఫేజ్ నీకు బాగా జరుగుతుంది. సో దిస్ ఎనేబుల్స్ ప్లాంట్ టు సఫిషియంట్ టు రీచ్ ద మెచ్యూరిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మాక్సిమం గ్రోత్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ డాష్ ఫేజ్. ఇది బేసిక్ గా గ్రోత్ చార్ట్ ఉంది కదా మనకి, సిగ్మాయిడ్ షేప్ గ్రోత్ ఉంది కదా, దీన్ని బట్టి అవుతుంది. సో మాక్సిమం గ్రోత్ అని మీకు ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది? ఎక్స్పోనెన్షియల్ ఫేజ్, ఈ ఫేజ్ కానీ లాగ్ ఫేజ్ అనేసి అంటారు దీన్ని. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే, మాక్సిమం గ్రోత్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ log phase or the exponential phase. Exponential or the log phase. Okay, next, apical dominance is due to. Apical dominance అసలు ఎందుకు? ఆబ్వియస్ గా ఎపికల్ డామినెన్స్ ఎక్కడ చూసిందంటే నువ్వు ఎపికల్ సూడోపికల్ మెరిస్టమ్ లాటరల్ అవుతుంది ప్రివెంట్ చేస్తాయని చెప్పొచ్చు. కానీ డ్యూ టు అంటున్నాడు అంటే, ఎందుకు ఎపికల్ డామినెన్స్ అంటే, ఆక్సిన్ అనే హార్మోన్ ఎక్కువ అపికల్ అండ్ టెర్మినల్ బర్డ్స్ లో ఉండడం వల్ల నీకు ఎపికల్ డామినెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, డాష్ హార్మోన్ ఈస్ ఇనిషియేటింగ్ ద రూట్ ఇనిషియేటింగ్ హార్మోన్ అంటే, లైక్ నీకు దీన్ని ఫిల్ ద బ్లాంక్ ఆప్షన్స్ నీకు ఫైనల్ ఎగ్జామ్ లో ఆప్షన్ ఏ జిబ్రలిన్స్, ఆప్షన్ బి ఆక్సిలిన్స్, ఆప్షన్ సి సైటోకైన్స్, ఇథిలిన్, అబ్సికేస్ అలా మెన్షన్ చేయొచ్చు. సో ఏ హార్మోన్ నీకు రూట్ ఇనిషియేటింగ్ యూజ్ అవుతుందంటే ఆక్సిన్స్ హార్మోన్స్ ఆర్ ద రూట్ ఇనిషియేటింగ్ హార్మోన్స్. ఓకే, నెక్స్ట్, పిగ్మెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటో రిసెప్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈస్. ఓకే, పిగ్మెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటో పర్సెప్షన్ అంటే లైట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఏ హార్మోన్ లీవ్స్ లో ఉండదు అంటేనా, అది ఫైటో హార్మోన్. ఓకే, ఫైటో హార్మోన్ అనేది నీకు ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సమ్ వెరైటీ ఆఫ్ వీట్ స్ప్రింగ్ వీట్ వచ్చేసి నీకు varieties sown and planted in spring and harvested by the end of the same season. However, winter varieties, if planted in spring, fail to flower producing or produce mature grains within the span of the flowering season. Explain why అంటున్నాడు. ఓకే, దీనికి బేసిక్ గా రీజన్ ఏంటి అంటే ఓన్లీ ఏది? ఫోటోపీరియడిజం. ఓకే, ఫోటోపీరియడిజం వల్ల. ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే there are plants for which
flowering is either quantitatively or qualitatively dependent on the exposure of the low temperature. ఎలా అయితే మన ఫోటోపీరియడిజం లో లైట్ మీద డిపెండ్ అవుతుందో అలాగా ఈ కొన్ని ప్లాంట్స్ ఏమైతుందంటే లో టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. There are some plants which are flowering is either quantitatively or qualitatively dependent on the exposure of low temperature. లో టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. లైక్ ఫోటోపీరియడిజం లైట్ మీద ఎలా డిపెండ్ అవుతుందో సో ఇలా ఇక్కడ నీకు లో టెంపరేచర్ మీద డిపెండ్. దీన్ని ఏమంటాం అంటే వర్నలైజేషన్ అనేసి అంటాం. వర్నలైజేషన్ అనేసి అంటాం అనమాట. ఓకే, ఇట్ ప్రివెంట్స్, బేసిక్ గా వర్నలైజేషన్ ఏమైందంటే ఇట్ ప్రివెంట్స్ ప్రికాషియస్ రీప్రొడక్టివ్ డెవలప్మెంట్ లేట్ ఇన్ ద గ్రోయింగ్ సీజన్. అంటే ఏంటంటే గ్రోయింగ్ రీప్రొడక్టివ్ డెవలప్మెంట్ డిలే చేస్తుంది అనమాట. అంటే ఏం చేస్తుందంటే ఆ ప్లాంట్ ని మెచ్యూర్ అవడానికి టైం ఇస్తుంది అనమాట బాగా. ఓకే, ఇట్ ప్రివెంట్స్, ఈ వెర్నలైజేషన్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్స్ ద రీప్రొడక్టివ్ డెవలప్మెంట్ లేట్ ఇన్ ద గ్రోయింగ్ సీజన్. అంటే అది స్ప్రింగ్ సీజన్ మొత్తం గ్రో అవ్వడానికి లైక్ మెచ్యూర్డ్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట ప్లాంట్ కి. ఓకే, నెక్స్ట్ వెర్నలైజేషన్ రెఫర్స్ ఎస్పెషల్లీ టు ప్రమోషన్ ఆఫ్ గ్రోత్ బై ఏ పీరియడ్ ఆఫ్ లో టెంపరేచర్. వెర్నలైజేషన్ ఏంటంటే లైక్ డిపెండ్ స్పెషల్ ప్రమోషన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ ద లో టెంపరేచర్. లో టెంపరేచర్ వల్ల దానికి ఫ్లవరింగ్ అనేది ప్రమోట్ చేస్తాం అనమాట. సమ్ ఇంపార్టెంట్ లైక్ ఓన్లీ వీటే కాదు, లైక్ బార్లీ, రై, వీట్ హ్యావ్ 2 kinds of varieties. సో స్ప్రింగ్ వెరైటీస్ అండ్ వింటర్ వెరైటీస్. అంటే ఇవన్నీ బేసిక్ గా ఏంటంటే వెర్నలైజేషన్ ద్వారా ఎఫెక్ట్ అయ్యేది. అంటే ఏం చేస్తామంటే స్ప్రింగ్ వెరైటీస్ వచ్చేసి నార్మల్ గా ప్లాంటెడ్ ఇన్ ద స్ప్రింగ్ అండ్ కమ్ టు ఫ్లవర్ ప్రొడ్యూస్ ద గ్రెయిన్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్. అంటే స్ప్రింగ్ సీజన్ లో నువ్వు సో చేసావు ఒక పర్టికులర్ స్ప్రింగ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ని, అవి ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్ సీజన్ కి నీకు గ్రెయిన్స్ ఇచ్చేస్తాయి. ఓకే, గ్రెయిన్స్ ని ఇచ్చేస్తాయి అనమాట. కానీ వింటర్ వెరైటీస్ నువ్వు ఒకవేళ స్ప్రింగ్ లో సో చేసావు అనుకోండి, అవి వింటర్ వెరైటీస్ కాబట్టి నీకు స్ప్రింగ్ లో ఫ్లవర్స్ ఇవ్వవు, అంటే గ్రెయిన్స్ కూడా నీకు రావు అనమాట. అందుకు మనం ఏం చేస్తామంటే ఆటమ్ లో అంటే రైనీ సీజన్ లో వాటిని మనము ప్లాంట్ సో చేస్తాం అనుకో. సో చేసినప్పుడు దానికి నీకు టైం అనేది దొరుకుతుంది అనమాట, అంటే మెచ్యూర్ అవడానికి. సో వింటర్ వెరైటీ హౌఎవర్ ఈ ప్లాంట్ స్ప్రింగ్ లో అవ్వవు కాబట్టి మనం దాన్ని ఆటమ్ లో ప్లాంట్ చేస్తే జెర్మినేట్ అంటే ఆటమ్ మొత్తం టైం తీసుకొని అంటే మెచ్యూర్ అయ్యి వింటర్ లో నీకు అవి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సీడ్లింగ్ జెర్మినేషన్ అనేది చేసి మిడ్ సమ్మర్ లో అంటే అవి గ్రోత్ అవుతాయి కదా. అవి ఆటమ్ ఉంది, ఆటమ్ లో నువ్వు సో చేసావు వింటర్ వెరైటీస్, ఆటమ్ లో సో చేసావు అనుకో, ఇప్పుడు అంతా మెచ్యూర్ అవుతుంది, వింటర్ వరకు మెచ్యూర్ అవుతుంది. ఇక వింటర్ వచ్చేసరికి అది సీడ్లింగ్ స్టార్ట్ అవుతుంది, గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యి స్ప్రింగ్ లో పర్ఫెక్ట్ గా జెర్మినేట్ వింటర్ లో అయ్యి స్ప్రింగ్ లో మంచి గ్రోత్ ని ఎనేబుల్ చేసుకునేసి మిడ్ సమ్మర్ లో నీకు సీడ్స్ అనేవి ఇస్తుంది అనమాట. మిడ్ సమ్మర్ లో హార్వెస్ట్ అనేది చేస్తారు వింటర్ వెరైటీస్. ఓకే, సో స్ప్రింగ్ వెరైటీస్ వింటర్ వెరైటీస్ డిఫరెన్స్. స్ప్రింగ్ వెరైటీస్ లో ఎగ్జాక్ట్ స్ప్రింగ్ సీజన్ లో స్టార్టింగ్ లో సో చేస్తే స్ప్రింగ్ ఎండింగ్ అంతా నీకు వచ్చేస్తుంది ప్లాంట్. అదే వింటర్ వెరైటీస్ ఏంటంటే ఆటమ్ లో సో చేస్తే ఆటమ్ మొత్తం అది డెవలప్ అయ్యి వింటర్ లో జెర్మినేట్ అవుతుంది, స్ప్రింగ్ లో మంచిగా చెట్లు అంటే ప్లాంట్స్ గా డెవలప్ అవుతాయి, మిడ్ సమ్మర్ లో నీకు పంట అనేది చేతికి వస్తుంది అన్నమాట. ఓకే, ఇది వర్నలైజేషన్ టాపిక్. వర్నలైజేషన్ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, వీట్, బార్లీ అండ్ రై. నెక్స్ట్ క్వశ్చన్, it is known that some varieties of wheat are sown in autumn but are harvested around the next mid summer. దీనికి రీజన్ ఏంటంటే ఇందాక మనం పైన డిస్కస్ చేసుకునేది వింటర్ వెరైటీస్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. వింటర్ వెరైటీస్ ఆఫ్ రై, వీట్, బార్లీ ఏవైతే ఉన్నాయో, వీట్, రై, బార్లీ ఏవైతే ఉన్నాయో వింటర్ వెరైటీస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఆటమ్ లో సో చేస్తాము, ఆ తర్వాత వింటర్ లో జెర్మినేషన్ వస్తుంది, స్ప్రింగ్ లో డెవలప్ అవుతుంది, మిడ్ సమ్మర్ లో మనం హార్వెస్ట్ చేస్తాం. ఓకే, దీనికి ఇది ప్రాబబుల్ రీజన్. లైక్ వాట్ ద టర్మ్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ గ్రోత్ అండర్ ద లో టెంపరేచర్. లైక్ వింటర్ వెరైటీస్ లో టెంపరేచర్ లో గ్రోత్ ప్రమోట్ చేస్తాం కదా, దానికి ఏంటి రీజన్ అంటే
ఓర్నలైజేషన్ అనేది దానికి రీజన్. దీనికి ఎందుకు రీజన్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పైన క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అదే రీజన్ కింద కూడా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ప్లాంట్ హార్మోన్ కెన్ రీప్లేస్ ద కోల్డ్ ట్రీట్మెంట్? విచ్ ప్లాంట్ హార్మోన్ కెన్ రీప్లేస్ ద కోల్డ్ ట్రీట్మెంట్? ఈ కోల్డ్ ట్రీట్మెంట్ ని ఏది రీప్లేస్ చేయగలంటే జిబ్రెలిన్ హార్మోన్. జిబ్రెలిన్స్ కెన్ కోల్డ్ ట్రీట్మెంట్ అంటే ఇంత టైం వేస్ట్ అవ్వకుండా నీ ప్లేస్ ద్వారా నువ్వు కోల్డ్ ట్రీట్మెంట్ రీప్లేస్ చేయొచ్చు. ఓకే, నేమ్ ఏ హార్మోన్ విచ్ ఈస్ అ గ్యాసియస్ ఇన్ నేచర్. ఇథిలిన్. బేసిక్ గా ఇథిలిన్ ఈజ్ గ్యాసెస్ ఇన్ నేచర్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటే లైక్ ఆరెంజ్, రైపెన్ ఆరెంజెస్ పక్కన నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ బనానాస్ పెడితే రైప్ ఎందుకు అవుతుందంటే అక్కడ హార్మోన్ అనేది ఇథిలిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కానీ నీకు ఇథిలిన్ కనపడట్లేదు. సో అది గ్యాసియస్ ఫామ్ లో ఉంటుంది అనమాట. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫోటోట్రాపిజం. ఫోటోట్రాపిజం కి రెస్పాన్సిబుల్ అంటే దీనివల్ల ఫ్రాన్సిస్ డార్విన్ వాళ్ళు కనుక్కుంది. సో ఏది ఆక్సిన్. నెక్స్ట్ ఇండ్యూసెస్ ఈమెయిల్నెస్ ఇన్ ద ఫ్లవర్స్ ఇన్ ద కుకుంబర్. ఏదంటే ఇథిలిన్. ఓకే, నెక్స్ట్ విచ్ హార్మోన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కిల్లింగ్ ఆఫ్ వీడ్స్, డైకాట్ వీడ్స్. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం డైకాట్ వీడ్స్ ని కిల్ చేస్తారు, కానీ మోనోకాట్ గ్రాసెస్ ని ఎందుకు వదిలేస్తుంది అంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అనేది మోనోకాట్స్ ఉంటుంది. అదే డైకాట్స్ లో ఇంటర్ క్యాలరీ ఎపికల్ మెరిస్టమ్ ఉంటుంది. ఓకే, ఏదంటేనా మళ్ళీ ఇక్కడ ఆక్సిన్స్ లో మనం ఏది యూజ్ చేసాం ఇందాక గార్డనర్ క్వశ్చన్ 2,4-D and 2,4-dichloro acetic acid. ఓకే, డాష్ ఇండ్యూసెస్ ఫ్లవరింగ్ ఇన్ ద లాంగ్ డే ప్లాంట్స్. లాంగ్ డే ప్లాంట్స్ లో ఇండ్యూసెస్ ఫ్లవరింగ్ మనం ఏది యూజ్ చేస్తాం అంటే జిబ్రెలిన్స్ ని మనము యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ యొక్క ఎగ్జాంపులర్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ మనం చెప్పాం కదా ఈ టాపిక్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన లైక్ ఇంపార్టెంట్ టాపిక్స్ నీటికి ఏవేవో ఇంపార్టెంట్ అనేసి ఒకసారి చెప్పుకుందాం. ఓకే, గ్రోత్ ఈజ్ మెజరబుల్ అంట. గ్రోత్ ఈజ్ మెజరబుల్ లో నీకు లైక్ ఏ పారామీటర్స్ యూజ్ చేస్తా ఉన్నా కదా ఆ పాయింట్స్ జస్ట్ ఒకసారి చూసుకోండి. అంటే ఫేజెస్ ఆఫ్ గ్రోత్ లో ఆల్రెడీ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే చదివారో అదే ఫేజెస్ ఆఫ్ గ్రోత్ లో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే చదువుతారో అదే చదువుతారు. లైక్ ఏ ఫేజ్ లో మెచ్యురేషన్ ఫేజ్ లో సెల్స్ ఎలా ఉంటాయి, మెరిస్టమాటిక్ ఫేజ్ లో సెల్స్ ఎలా ఉంటాయి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రోత్ రేట్స్, అరిథమెటిక్ గ్రోత్ అండ్ జియోమెట్రిక్ గ్రోత్. LT is equals to L0 plus R into T, ఈ ఈక్వేషన్. మళ్ళీ రిలేటివ్ గ్రోత్ LT ఇంటూ L0 ఇనీషియల్ గ్రోత్. ఇది గ్రోత్ రేట్. దీంట్లో మనకి రిలేటివ్ గ్రోత్, అబ్సల్యూట్ గ్రోత్ రేట్స్ అనేవి ఉన్నాయి కదా, అవి రెండు కూడా ఇంపార్టెంట్. అబ్సల్యూట్ గ్రోత్ అంటే ఏం చెప్తారు, రిలేటివ్ గ్రోత్ రేట్ అంటే ఏం చెప్తుంది అనేసి. నెక్స్ట్ అరిథమెటిక్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. తర్వాత గ్రాఫ్ ఇంపార్టెంట్. గ్రాఫ్ లో మనకి చేసిన ఈ ఎగ్జాంపుల్ లోనే చాలా క్వశ్చన్స్ అడిగారు, లైక్ ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ గురించి, లాగ్ ఫేజ్ గురించి, స్టేషనరీ ఫేజ్ గురించి అడిగాడు అనమాట. సో అది నెక్స్ట్ అబ్సల్యూట్ గ్రోత్స్ దాని గురించి. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేషన్, డిఫరెన్షియేషన్, రీడిఫరెన్షియేషన్. దీనికి నా బెస్ట్ ఎగ్జాంపుల్ క్రికెటర్స్ ఒక రిటైర్మెంట్, మళ్ళీ రిటైర్మెంట్ వాపస్ తీసుకోవడము, మళ్ళీ రిటైర్ అవ్వడము, ఆ ఎగ్జాంపుల్ ఇచ్చా కదా. సో అలా తీసుకొని దీనికి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. డిఫరెన్షియేటెడ్ సెల్స్ కి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, డిఫరెన్షియేటెడ్ సెల్స్ కి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, రీడిఫరెన్షియేటెడ్ సెల్స్ కి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డెవలప్మెంట్ లో నీకు ఆ ఇమేజ్ అనేది ఇచ్చారు కదా, ఆ ఇమేజ్ ఒకసారి చూసుకోండి. ఇమేజ్ ఎందుకంటే ఒక మధ్యలో బ్లాంక్ ఇచ్చి అవి ABCD అని ఫీల్ చేయమని అన్నారు. డెవలప్మెంట్ తర్వాత ప్లాస్టిసిటీ డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ అండ్ పిక్స్. ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆ ఇమేజెస్ కూడా జువెనైల్ ఫేజ్ లో ఇమేజెస్ ఏంటి, మళ్ళీ తర్వాత అడల్ట్ స్టేజ్ లో ఇమేజెస్ ఏంటి అనేసి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఆల్ ఆఫ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ చాప్టర్ లో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ఏవైతున్నా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా ఆక్సిన్స్, జిబ్రెలిక్ యాసిడ్, ఇథిలిన్, అబ్సిక్ యాసిడ్, సైటోకైన్స్. ఓకే, ఇది దీని క్లాసిఫికేషన్. ఏవి పాజిటివ్, ఏవి నెగిటివ్, ఏది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే ఇథిలిన్, అబ్సిక్ యాసిడ్. మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ సెషన్ లో. సో అలా ప్రతి దానికి ఆక్సిన్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, లైక్ సైంటిస్ట్ ఎక్కడెక్కడ అవైలబిలిటీలో ఉంటుంది అండ్ ఫంక్షన్స్ ఎలా బట్టి కొట్టాలంటే అంతా బై హార్ట్ కొట్టాలి. అది ప్రతి దానికి జిబ్రెలిక్ యాసిడ్ కావచ్చు, ఇథిలిన్ కావచ్చు, అబ్సిక్ యాసిడ్ కావచ్చు, సైటోకైనిన్స్ కావచ్చు, అన్నిటికీ
ఫంక్షన్స్ పెట్టుకోవాలి. ఫంక్షన్స్ అన్ని గుర్తు పెట్టుకున్నాక ఫస్ట్ బాగుంటుంది. ఫంక్షన్స్ సైంటిస్ట్ గుర్తు పెట్టుకున్నారు, ఎలా ఎక్కడ కనుక్కున్నారు, ఎక్కడ నుండి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అవి గుర్తు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే రెండింటి మధ్య రిలేషన్స్, అది సినర్జిస్టిక్ రిలేషన్స్ ఉన్నాయా లేకుంటే యాంటగోనిస్టిక్ రిలేషన్స్ ఉన్నాయా, ఏంటి రిలేషన్ అనేది నీకు ఉంది, యాంటగోనిస్టిక్ లేకుంటే సినర్జిస్టిక్ రిలేషన్ ఉందా. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ చెప్తున్నా, ఏది అబ్సిక్ యాసిడ్, జిబ్రిలిక్ యాసిడ్ ఇలా. సో మీకు ఫంక్షన్స్ తెలిస్తే ఆటోమేటిక్ గా మీరు యాంటగోనిస్టిక్ సినర్జిస్టిక్ మనం రాసేయచ్చు. కానీ ఒకసారి మీరు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఫేస్ చేయడం కంటే మీరే ఒక అలా సినర్జిస్టిక్ అండ్ యాంటగోనిస్టిక్ అనేసి ఒక కాలమ్ ఏర్పాటు చేసుకొని మీరు చేశారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. ఎగ్జామ్ లో కాన్ఫిడెంట్ గా మార్క్స్ చేయడానికి మార్క్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్ గా చూసుకోండి. అది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కే కాదు, ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ కే కాదు, అది మిగిలిన చాప్టర్స్ కూడా వర్తిస్తుంది. ఇమేజెస్ అనేది పర్ఫెక్ట్ గా చూసుకోండి. తర్వాత నీకు బేసిక్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్సీఆర్టీ లో నీకు ఫోటో ఫోటో పీరియడిజం, వర్నలైజేషన్ అండ్ ఫోటో పీరియడిజం గురించి నీకు ఇవ్వలేదు. ఏది థియరీ టాపిక్ లో ఇవ్వలేదు, కానీ ఎక్సర్సైజెస్ లో నీకు ఇచ్చాడనమాట. ఎక్సర్సైజెస్ లో ఆ టాపిక్ ఇచ్చాడు. ఎక్సర్సైజ్ లో ఏమని ఇచ్చాడంటే లైక్ ఆ ఫోటో పీరియడిజం గురించి క్వశ్చన్స్ అడిగాడు. సో మీరు అవుట్ ఆఫ్ సిలబస్ కాస్త డిఫికల్ట్ ఈ ఫోటో పీరియడిజం క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎక్సర్సైజెస్ సాల్వ్ చేసి ఉండాలి అనేసి ఒకవేళ ఎగ్జామినర్ కానీ పేపర్ సెక్టర్ కానీ అనుకున్నాను అనుకోండి, కంపల్సరీ ఆ క్వశ్చన్ అనేది నీకు ఫోటో పీరియడిజం వెర్నలైజేషన్ గురించి ఇస్తారు. సో ఈ వెర్నలైజేషన్ అండ్ ఫోటో పీరియడిజం గురించి నీకు పాత ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఒకసారి రిఫర్ చేయండి. ఓకే, పాత ఎన్సీఆర్టీ ఒకసారి రిఫర్ చేయండి, లేకుంటే నెట్ లో ఒకసారి, లేకుంటే గూగుల్లో ఒకసారి ఈ టాపిక్స్ మీరు చదవండి. ఓకేనా, సో ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ లైక్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అని ఒకసారి చూసుకుంటే, ప్రీవియస్ పేపర్స్ లో చూసుకుంటే బేసిక్ గా నేను రాసిన నీట్ ఎప్పుడైనా గ్రాఫ్ నుంచి క్వశ్చన్ అడిగేది. ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఇస్ మాక్సిమం డ్యూరింగ్ అనేసి ఎన్సీఆర్ ఈ ఎగ్జాంపుల్ దాంట్లో చాలా వరకు రిపీట్ అయినాయి. అలా ఆ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది. ఎక్కడ ఉంటుంది, లాగ్ ఫేజ్ లో ఉంటుంది. నెక్స్ట్ సైటోకైనిన్స్, లైక్ ఫంక్షన్స్ గురించి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ టైంలో ఫంక్షన్స్ గురించి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. లైక్ ఈ జిబ్రిలిక్ యాసిడ్ ఫంక్షన్ లేకుంటే అబ్సిక్ యాసిడ్ ఫంక్షన్ ఏంటి. సో ఆ ఫంక్షన్స్ అనేది ఇప్పుడు ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ రివిజన్ కంప్లీట్ అయ్యి ఉండాలి అంటే కంపల్సరీ నువ్వు పర్టికులర్ ఆక్సిన్స్, జిబ్రిలిక్ యాసిడ్స్, ఆక్సిన్స్, ఇథిలిన్ ఫంక్షన్స్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకుంటేనే నీకు ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ కంపల్సరీ అవే క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ రీసెంట్ నీట్ లో చూసుకుంటే రీసెంట్ గా లైక్ సేమ్ లైక్ సింథసిస్ ఆఫ్ ఆక్సిన్ కి ఏ ఎలిమెంట్ ఉపయోగపడుతుంది, లేకపోతే జింక్ కి ఏ ఫంక్షన్ చేస్తుంది, మాలిబ్డినం ఏ ఫంక్షన్ చేస్తుంది, అలా ఉపయోగపడుతుంది. సో ఇది మినరల్ న్యూట్రిషన్ లో కూడా మీకు ఈ టాపిక్ అనేది వస్తుంది అనమాట. ఈ క్వశ్చన్ అనేది నువ్వు మినరల్ న్యూట్రిషన్ కూడా నువ్వు రిలేట్ చేసుకోవచ్చు. తర్వాత బేసిక్ గా అడిగే చెప్తున్నారు ఫంక్షన్స్ ఆఫ్ ద గ్రోత్ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా మీకు ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సే ఉండదు. ఓకే, సో అది నెక్స్ట్ సెషన్ కొత్త చాప్టర్ తో కొత్త ఎగ్జాంపుల్ సిరీస్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం అందులో. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.